హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా టూర్ పెట్టుకుంటే ఆ టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది కూటమి పైన ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఆ వచ్చినటువంటి పబ్లిక్ కానీ ఆ రియాక్షన్ కానీ అది చూసిన తర్వాత జరిగినటువంటి చర్చ ఏంటి, తూర్పు 2029 తీర్పు ఇచ్చేసింది అనేటువంటి మాట గట్టిగా వినిపించింది. అయితే దీన్ని డైజెషన్ చేసుకోలేనటువంటి కూటమి కానీ ఆ కూటమి నాయకులు కానీ వారి మీడియా కానీ ముఖ్యంగా వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు కానీ అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ పేజీల్లో జగన్ గారు గతంలో వెళ్ళినటువంటి టూర్కు సంబంధించి టైర్ కింద పడ్డాడని చెప్పి ఒకటి, మామిడి రైతులకు ఏం చేశారని ఒకటి, పొగాకు బేళ్లపైన తొక్కారని ఒకటి, లేకపోతే నిన్న హోటల్లో దేవరపల్లిలో హోటల్కి సంబంధించి ఒక మహిళ ఏడ్చుతుంది, ఆ హోటల్ ధ్వంసం చేశారు అని చెప్పి ఒకటి, ఇట్లా గొడ్డెలిపాటి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి భేటీకి వెళితే అనేటువంటి అభిప్రాయాలు చర్చలు దాని వచ్చే విధంగా చర్చలు పెట్టారు నిన్నటి వరకు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి టూర్ దేవరపల్లి టూర్ యొక్క ఎఫెక్టు మరి రైతులకు మేలు జరిగే విధంగా ఉంది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ వర్గాలు కూడా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే పని అవుతుంది, ప్రభుత్వం మెడలు వంచొచ్చు అనేటువంటిది డిసైడ్ అయ్యే పోయారు. అందులో భాగంగానే పొగాకు రైతులు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే దేవరపల్లి ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి రేట్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు సంబంధించిన రేట్లు కానీ వాళ్ళందరూ కూడా మరి జగన్ గారి తాడేపల్లి ఆఫీస్కు వెళ్ళి కలిశారు. అప్పుడు ఎంత ఉంది రేటు, 265 రూపాయలు కిలోకు ఉన్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిన తర్వాత ఆ తాడేపల్లి ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత 275 రూపాయలు అయింది, అంటే 10 రూపాయలు పెంచారు. ఇప్పుడు టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత 290 రూపాయలు చేశారు. మరి ఎఫెక్ట్ ఉందా లేదా, మార్పు వచ్చిందా లేదా, మరి జగన్ గారు రోడ్డు ఎక్కితే రైతులకు మేలు జరిగిందా లేదా? సో మరి ఇప్పుడు గొడ్డలిపాటి ఎట్లా అవుతుందండి? గొడ్డలిపాటి విధ్వంసం అన్నారు కదా. మీరు విధ్వంసం చేస్తుంటే వారి రైతులకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, చేయబట్టే కదా ఈరోజు ఇదంతా కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కూడా డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే రిలే నిరాహార దీక్షలు కానీ మరి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి అంశాలు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో చివరికి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రోడ్ ఎక్కారు. అయ్యా మీరు వైసీపీ కానీ అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ ఇవన్నీ మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. వైసీపీ మా కోసం ఫైట్ చేస్తున్న మాట వాస్తవం. చర్చలకు నారా లోకేష్ గారు రండి అని సవాలు విసురుతూ ఉన్నాడు. ఓ పక్క వైసీపీ కూడా సిద్ధం అంటుంది. మీరు రాజకీయంగా పక్కన పెడితే డిఎస్సి అభ్యర్థులు మేము ఎంతో కష్టపడ్డాం కదా, మేమే చర్చలకు వస్తాం, మా సమస్య లేదో మేము చెప్తామని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితికి వచ్చారు. దీనంతటి కారణం ఏంటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అభ్యర్థుల విషయంలో మోసం జరిగింది కాబట్టి సిబిఐ విచారణ జరగాలని చెప్పడం వల్ల ఈ రోడ్ ఎక్కడం వల్ల ఈ డిఎస్సి అభ్యర్థులు మరి ఇదంతా జరగబట్టే వాళ్ళు కూడా ఈ సవాలు మేము కూడా స్వీకరిస్తున్నాం అనేటువంటి పరిస్థితికి వచ్చిందా లేదా? దీని అంతటి కారణం వైసీపీ కాదా? సో సమస్య పరిష్కారం కోసం వైసీపీ పోరాటాలు చేస్తున్నది, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందనడానికి ఇవన్నీ చాలా ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఎనీవే ఏదైనా కూడా ఈ గొడ్డలిపాటి అనేది అయితే తప్పుడు ప్రచారాలు చేశారో విధ్వంసమని, మరి వారికి తలవంచినటువంటి పరిస్థితి కూటమి. అందులో భాగంగానే 265 నుంచి 275కి వచ్చింది, 270 నుంచి 290కి వచ్చింది. అవసరమైతే ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 300 పైచీలకు ఏదైతే రేటు ఉందో ఆ రేటు కూడా తీసుకొస్తామని చెప్పి వైసీపీ పార్టీ చెప్తా ఉంది. రైతులకు మేలు జరిగే విధంగా మరి మేము ఫైట్ చేస్తామంటుంది. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లో వేరు పంటలు పండించే రైతులకు కూడా మేము మద్దతుగా నిలబెడతామని చెప్పి కూడా వైసీపీ ఈరోజు ఇది మా పోరాటం వల్ల జరిగిందనేటువంటి వైసీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు.